విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్సాఫీస్ దగ్గర 10 రోజులను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ అద్భుతమైన ఇండస్ట్రీ రికార్డును సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలోనే బాహుబలి సినిమాకి మాత్రమే సాధ్యమైన ఈ రికార్డును ఇప్పుడు F2 సినిమా సొంతం చేసుకుంది. మిగిలిన స్టార్ హీరోలు సైతం అందుకోలేకుండా ఉండే అద్భుతమైన బెంచ్ మార్కును ఈ సినిమా సృష్టించి సంచలనం రేపింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో నటించిన సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర రోజుకి 4 కోట్ల చొప్పున షేర్ ని ఎక్కువ రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో అందుకోలేదు. రంగస్థలం, భరత్ అనే నేను మరియు అరవింద సమేత లాంటి సినిమాలే రీసెంట్ టైంలో కొన్ని రోజులు మాత్రమే పరిమితం అయ్యే విధంగా రోజుకి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చేయగా, వెంకీ, వరుణ్ తేజ్ నటించిన F2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర 1 కాదు 2 కాదు ఏకంగా 9 రోజుల పాటు నాన్ స్టాప్ గా బాక్సాఫీస్ దగ్గర రోజుకి కనీసం 4 కోట్లు తగ్గకుండా అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకొని 86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో మరే సినిమా సాధించని రికార్డును సాధించింది. ఇక్కడ విశేషం ఏంటంటే అది కూడా కేవలం 450 వరకు థియేటర్స్ లో భారీ పోటీ నడుమ అలాంటి రికార్డ్స్ ను అందుకోవడం విశేషమనే చెప్పాలి. అదే సినిమా సంక్రాంతి రేసులో ముందుగా రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా 11 రోజుల రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ రికార్డ్ ని హోల్డ్ చేసి ఉండేదని అంటున్నారు. ఇక F2 టోటల్ రన్ లో ఎంత వరకు వసూలు చేస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారగా, సినిమా 12వ రోజు 1 కోటి నుండి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. F2 టోటల్ రన్ లో ఎంత వరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.